పంచాంగం జనవరి 27, 2025 శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశిర మాసం శుక్లపక్షం తిథి చతుర్దశి రాత్రి 8:35 నుంచి మరుసటి రోజు రాత్రి 7:36 వరకు నక్షత్రం పూర్వ ఆషాఢ ఉదయం 9:02 నుంచి మరుసటి రోజు ఉదయం 8:58 వరకు వర్జ్యం సాయంత్రం 6:36 నుంచి 8:12 వరకు రాహుకాలం ఉదయం 8:16 నుంచి 9:40 వరకు యమగండం ఉదయం 11:04 నుంచి మధ్యాహ్నం 12:28 వరకు సూర్యోదయం ఉదయం 6:52 సూర్యాస్తమయం సాయంత్రం 6:04 ద్వాదశ రాశుల వారికి రోజువారీ రాశిఫలాలు ఎలా ఉంటాయో తెలుసుకునేందుకు అద్భుతమైన సమాచారాన్ని ఆదాన్ మీడియా మీకందిస్తోంది. ముందుగా మేషరాశి. వృత్తి కార్యక్రమాల పట్ల చురుకుగా వ్యవహరించండి. మిత్రుడితో సమయాన్ని గడుపుతారు. వైవాహిక జీవితంలో సంతోషంగా ఉంటారు. కుటుంబ సభ్యులు సహకరిస్తారు. తదుపరి వృషభ రాశి. ప్రశాంతంగా ఉంటారు. పెట్టుబడుల అవకాశాలను కనిపెట్టండి. ప్రాజెక్టుల పట్ల అప్రమత్తంగా ఉండండి. ముఖ్యమైన నిర్ణయాలను ఆలోచించి నిర్ణయం తీసుకుంటే విజయం మీదే. సమయం వృధా అవుతుంది. మీ జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు. తదుపరి మిథున రాశి. వివాహ బంధంలో చికాకుగా ఉంటారు. ఆర్థిక లావాదేవీలు నిరంతరాయంగా జరిగినప్పటికీ ధనాన్ని పొదుపు చేయగలరు. సృజనాత్మకతతో మెప్పును పొందుతారు. తదుపరి కర్కాటక రాశి. స్వభావాన్ని పెంపొందించుకోండి. మీ ఖర్చులను అదుపు చేయండి. కుటుంబ సభ్యుల సహకారంతో నిర్ణయాలు తీసుకుని విజయం సాధించడానికి అనువైన రోజు. కుటుంబ సభ్యులతో సమయాన్ని గడుపుతారు. తదుపరి సింహరాశి. మీ ప్రవర్తన ఇతరులను అయోమయంలో పడేస్తుంది. వారిని నిస్పృహలోకి తోసేస్తుంది. దీర్ఘకాలిక పెట్టుబడులకు దూరంగా ఉండండి. మిత్రులతో సంతోషంగా ఉండండి. కుటుంబ సభ్యుల ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. నిరంతరం మీరు చేస్తున్న కృషి ఫలించనుంది. వైవాహిక బంధంలో సంతోషంగా ఉంటారు. తదుపరి కన్యా రాశి. సానుకూలమైన ఆలోచనలు పెంపొందించుకోండి. నిర్ణయాలు తీసుకునే ముందు అనుభవజ్ఞుల సలహా పొందండి. సహాయం చేయడానికి బంధువులు సిద్ధంగా ఉంటారు. కార్యాలయంలో ఉన్నత స్థాయిని చేరటానికి అవకాశాలున్నాయి. మీ జీవిత భాగస్వామి అనారోగ్యం బారిన పడొచ్చు. తదుపరి తులారాశి. అనారోగ్యం నుంచి విముక్తి పొందుతారు. ధనలాభాలు అనుకున్నంతగా రావు. ఇంట్లో వాతావరణంతో చికాకుగా ఉంటారు. వైవాహిక బంధంలో సంతోషంగా ఉంటారు. తదుపరి వృశ్చిక రాశి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. ఆర్థిక పొదుపు గురించి పెద్దల నుంచి సలహాలు పొందుతారు. కుటుంబ సభ్యులతో సమయం గడుపుతారు. మీరు హాజరు కాబోయే ఉపన్యాసాలు, సెమినార్లు ఎదగడానికి కొత్త మార్గాలు చూపిస్తాయి. వైవాహిక బంధంలో కొంత చికాకుగా ఉంటారు. తదుపరి ధనుస్సు రాశి. సమయాన్ని సద్వినియోగం చేసుకుంటారు. ఆర్థికంగా నష్టం వచ్చే అవకాశం ఉంది. వైవాహిక బంధం విలువ తెలుసుకుంటారు. తదుపరి మకర రాశి. ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. ఆర్థికంగా నష్టానికి గురవుతారు. కుటుంబ సభ్యుల నుంచి శుభవార్త వింటారు. అనుకోని అతిథులతో సంతోషానికి గురవుతారు. వైవాహిక బంధంలో సంతోషంగా ఉంటారు. తదుపరి కుంభరాశి. ఇతరులకు ఆర్థిక సహాయం చేసినప్పుడు ఆలోచించండి. మీరు చేసే పనిలో అంకిత భావాన్ని, ఏకాగ్రతను చూపితే మంచి ఫలితాలను అందుకుంటారు. విద్యార్థులు ఎప్పటి పనులు అప్పుడు పూర్తి చేయండి. వైవాహిక బంధంలో సంతోషంగా ఉంటారు. తదుపరి మీనరాశి.
ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించండి. ఆర్థిక పరంగా దృఢంగా ఉంటారు. విద్యార్థులు ఎక్కువ సమయాన్ని క్రీడల్లో గడుపుతారు. నైపుణ్యాలు మెరుగుపరుచుకోవడం, కొత్త టెక్నిక్లను అవలంబించటం వల్ల ఉద్యోగంలో ఉన్నత స్థాయికి చేరటానికి సహాయపడతాయి. వైవాహిక బంధంలో కొంత చికాకుగా ఉంటారు.